మెల్బోర్న్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. 4వ రోజు ఆటలు ట్విస్టుల మీద ట్విస్టులు ఉత్కంఠను పెంచాయి. సండే రోజున కావాల్సినంత కిక్కిచ్చాయి. 4వ రోజు ఆటలో ఆధిపత్యం అటూ ఇటూ చేతులు మారింది. రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడాలన్న ఆసీస్కు ఆరంభం నుంచి భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. కానీ లబుషేన్, కమిన్స్ చివర్లో లియాన్, బొలాండ్ టీమిండియా బౌలర్ల జోరును అడ్డుకున్నారు. ఆసీస్ పుంజుకునేలా చేశారు. లియాన్, బొలాండ్ అయితే భారత బౌలర్లను విసిగించారు. అభేద్యమైన చివరి వికెట్కు 58 పరుగులు జోడించారు. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం ఏకంగా 333 పరుగులకు వెళ్లింది. ఆసీస్ భారత్ తలపడితే ఆ మజా మరో లెవెల్లో ఉంటుందన్నట్టుగా 4వ రోజు ఆట సాగింది. నిజానికి 9 వికెట్లకు 358 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో 4వ రోజు ఇన్నింగ్స్ను భారత్ కొనసాగించింది. టీమిండియా మరో 11 పరుగులను మాత్రమే జోడించింది. రోహిత్ సేన ఇన్నింగ్స్ 369 పరుగుల దగ్గర ముగిసింది. 189 బంతులు ఎదుర్కొన్న నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులు సాధించాడు. లియాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. సిరాజ్ 4 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బొలాండ్, లియాన్ తలో 3 వికెట్ల చొప్పున సాధించారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో కీలకమైన 105 పరుగుల ఆధిక్యం దక్కింది. దీంతో వేగంగా పరుగులు సాధించి 4వ రోజు ఆట చివర్లో భారత్ను కొన్ని ఓవర్లైనా ఆడించాలనే ప్లాన్తో కమిన్స్ సేన బరిలో దిగింది. కానీ ఆసీస్ అనుకున్నట్టుగా ఇన్నింగ్స్ సాగలేదు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించిన అరంగేట్ర కుర్రాడు కన్స్టాస్ రెండో ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. బూమ్రా బౌలింగ్లో వికెట్ ఇచ్చేసుకున్నాడు. కన్స్టాస్ 8 పరుగులకు పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఉస్మాన్ కవాజాను సిరాజ్ క్లీన్ బౌల్ చేశాడు. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయారు. భారత బౌలర్ల దూకుడు ముందు నిలవలేకపోయారు. మిచెల్ మార్ష్ మరోసారి చేతులెత్తేశాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే క్యారీ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో కనిపించింది. ఈ దశలో లబుషేన్, కమిన్స్ మాత్రం బాధ్యత తీసుకున్నారు. కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశారు. లబుషేన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 7వ వికెట్కు 57 పరుగులు జోడించాక లబుషేన్ ను సిరాజ్ బుక్ చేశాడు. స్టార్క్, లబుషేన్ తో కలిసి కమిన్స్ ఫైట్ చేశాడు. 54 బంతుల్లో 41 పరుగులు చేశాక కమిన్స్ అవుట్ అయ్యాడు. అప్పటికి 9 వికెట్లకు ఆసీస్ స్కోర్ 173 మాత్రమే. కానీ ఆ తర్వాత లియాన్, బొలాండ్ పోరాటం చేశారు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 9 వికెట్లకు 228 పరుగులు సాధించింది. ఆధిక్యాన్ని 333 పరుగులకు పెంచుకుంది. లియాన్ 41, బొలాండ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.